నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలోని గాంధీనగర్లో పర్యటించిన ఎమ్మెల్యే రమణారెడ్డి. రేగొండ మండలం బాగిర్తిపేట గ్రామంలో భూ పరిష్కార వేదిక కార్యక్రమం. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పొంగిపోర్లుతున్న వాగులు. బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి పట్టణంలోని గాంధీనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యల్ని నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యల్ని ఎమ్మెల్యే రమణారెడ్డికి వివరించారు. ప్రధానంగా డ్రైనేజీ అదేవిధంగా మంచినీటి సమస్య తన దృష్టికి వచ్చిందని, ఇప్పటికే మంచినీరు అదేవిధంగా డ్రైనేజీ సమస్యకు సంబంధించి నిధులు కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి ఖాళీ స్థలంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని, దీనిపై దృష్టి సారించి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా భూపాలపల్లి పట్టణంలో కొంతమంది యువత గంజాయికి అలవాటు పడినట్లు దృష్టికి వచ్చిందని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు గాంధీనగర్లోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే రమణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహానికి కళాశాలకు వెళ్లేందుకు కాలినడకన వెళ్తున్నట్లు విద్యార్థినులు తమ సమస్యని ఎమ్మెల్యే రమణారెడ్డికి వివరించగా, వాహనానికి అయ్యేటటువంటి ఖర్చును భరిస్తానని తెలిపారు. కాగా ఆ పార్టీ సీనియర్ నాయకులు రామ్గోపాల్ షాల్వాతో ఎమ్మెల్యే రమణారెడ్డిని సన్మానించారు. బస్తీబాటలో భాగంగా గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో తిరగడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ డ్రైనేజు, మంచినీటి సమస్య గురించి ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ మేము దీనికంటే ముందే మంచినీటి సమస్య కొరకు డబ్బులు కేటాయించినాం. డ్రైనేజ్లో కూడా చాలా డ్రైనేజ్ కూడా శాంక్షన్ చేసినాం. అది కొంచెం పనులు అయితే ప్రజలకు అసౌకర్యం లేకుండా అవుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో కొంత ఖాళీ స్థలం ఉండడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకి ఇది ఒక అడ్డగా అయిందని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. నేను ఈరోజే ఎస్పీ గారికి, జిల్లా మన స్థానిక డిఎస్పీ, సిఐ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇది ఎప్పటికీ పెట్రోలింగ్ చేసి మరి ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి కార్యక్రమం కూడా చేయిస్తాం. ప్రజలు కూడా చెప్తున్నాం, స్వచ్ఛందంగా వారి ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కూర్చున్నా కానీ 100 ఫోన్ చేసి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భూపాలపల్లి పట్టణంలో కొంత యువత గాంజాయికి అలవాటైనట్టు కూడా మా దృష్టికి వస్తూ ఉన్నది. ఇది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు పోలీస్ అధికారులు కూడా ఈ గాంజాయి అమ్మే వాళ్ళ మీద కఠినమైనటువంటి కేసులు పీడీ యాక్ట్ పెట్టి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి బానిసలుగా కనుక మారినట్టయితే ఉజ్వలమైనటువంటి బంగారు జీవితం పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు అధికార యంత్రాంగం కూడా వ్యవహరించాలని కోరుతున్నాం. మరి అదేవిధంగా నిధులైతే కేటాయించడం, కాంట్రాక్టర్ కూడా వీళ్ళని తొందరలో పనులు మొదలుపెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాం. గోదావరి జిల్లాలో కూడా రేపు ఎల్లుండో ఈ సుభాష్ కాలనీ ట్యాంక్ కూడా ఎక్కేయడం జరుగుతుంది. దానివల్ల మంచినీటి సమస్య వీళ్ళని తొందరగా పరిష్కారం అవుతుంది. ఈరోజు హాస్టల్ కూడా ఇదే ప్రాంతంలో ఒక హాస్టల్ కూడా ఉంది. గర్ల్స్ హాస్టల్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది. అందులోకి వెళ్ళి చూడడం, అక్కడ కొంత ల్యాప్సెస్ కనబడ్డాయి. మెనూ డిస్ప్లే చేయడం కానీ, మెనూ ప్రకారం ఫుడ్ ఇవ్వడం కానీ ఇవన్నీ లేవు. పరిసరాలను కూడా ఆ స్థాయిలో లేవు. కాబట్టి దాని పరిసరాలను కూడా డెవలప్ చేయమని కోరుతున్నాం. సీసీ కెమెరాలను కూడా ఎక్కువ విజువల్గా కనబడేటట్టు
ఇవన్నీ చేయడం జరిగింది. కానీ ఈరోజు కిరాయి బిల్డింగ్లో ఉండేటువంటి భవనం పక్కా భవనం కూడా నిధులు కేటాయించడం జరిగింది. వీలైన తొందరలో అది పూర్తయితే విద్యార్థులకు అసౌకర్యం లేకుండా కార్యక్రమాలు ఉంటాయి. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వరద నీరు చేరడంతో ములుగు జిల్లా వాజేడు జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. అదేవిధంగా జయశంకర్ జిల్లాలోని మహముత్తారం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఎయిమ్స్లో 56వ ర్యాంక్ సాధించినటువంటి భూపాలపల్లి పట్టణానికి చెందిన కుష్వంత్కు టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి సమక్షంలో 5 లక్షల చెక్కును అందించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పశువులు రోడ్లపై తిరిగితే గోశాలకు తరలిస్తామని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య హెచ్చరించారు. భూపాలపల్లి పట్టణంలో పశువులు సెంట్రల్ డివైడర్ వెంబడి రోడ్ల మీద అన్ని పట్టణ ప్రజలు అంటే వాటిని వదిలిపెట్టడం జరిగింది. అంటే ఆ విధంగా వదిలిపెట్టడం వల్ల అవన్నీ మొత్తం సెంట్రల్ డివైడర్లో మేము ఈ మధ్య మొక్కలు నాటడం జరిగింది. కలెక్టర్ ఆదేశానుసారము ఆధ్వర్యంలో మేము అన్ని ఆధారం కింద మొత్తం చెట్లు నాటడం జరిగింది. సెంట్రల్ లైటింగ్ ఇక్కడ నుండి శిల్ప వరకు మేము నాటడం జరిగింది. ట్రీ గార్డ్స్లో పెట్టడం జరిగింది. అయితే ఇవి పశువులు వచ్చేసి వాటిని ట్రీ గార్డ్స్ను ప్లేస్ చెట్లను తొక్కడము, వాటిని తినడము ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము పట్టణంలో ఒకటే విన్నపం చేస్తున్నాను, వాటిని ఎవరైనా ఉన్నట్టయితే ఎవరి పశువులు వారిని తీసుకొని వెళ్ళగలరు. లేని పక్షాన మేము వాటిని తీసుకెళ్ళి గోశాలలకు తీసుకుపోయి మేము వాటిని అక్కడ వదిలిపెడదామని మేము తెలియజేస్తున్నాను. అందుకే ముఖ్య గమనిక ఏంటంటే మేము అందరికీ తెలియజేస్తున్నాను, మీరందరూ ఆ పశువులను తీసుకెళ్ళి మీ పశువులు మీ యొక్క ఇంటిలో వాటిని కట్టివేసుకోవాలని నేను కోరుతున్నాను. దీనికి మీరు అందరూ పట్టణంలో సహకరించగలరు. రేగొండ మండలం బాగిట్టిపేట గ్రామంలో భూ పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. భూ పరిష్కార వేదిక రైతుల వద్దకే రెవెన్యూ సిబ్బంది అనే కార్యక్రమం ఎంఆర్ఓ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో జరగగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా వారితో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, జెడ్పీటీసీ సాయిని విజయ, జిల్లా కోఆప్షన్ నెంబర్ రహీం పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైనటువంటి రైతులకు 1B పట్టాలను అందించారు. తిరిగి ఒకసారి మోక సర్వే చేసి ఎవరికైతే గతంలో దున్నుకుంటున్నో వాళ్లకు ఎలాంటి అవినీతి తావు లేకుండా, ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఇవ్వండి. ఎందుకంటే ప్రభుత్వం మరి ఇంత మంచి కార్యక్రమం చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మాత్రం ఇస్తారు, అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ తహసీల్దార్ గారి వారి సిబ్బంది. కాబట్టి జవాబుదారితనంగా పనిచేయమని తహసీల్దార్ గారిని కోరుతా ఉన్నా. ఈ తహసీల్దార్ గారిని కూడా అనడానికి లేదు, ఎందుకంటే మండలం చాలా పెద్దగా ఉన్నది. అన్ని మండలాల కంటే 2 అంతలున్న మండలం ఇది. కాబట్టి ప్రధానమైనటువంటి సమస్యలు కేవలం ఒక 5-6 గ్రామాలలో ఎక్కువ ఉన్నాయి. మరి బాగిట్టిపేట గ్రామంలో మరి అంత ఎక్కువ ఉండేటువంటి సమస్యలు ఉండే గ్రామం కాదు ఇది. కాబట్టి మీరు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మరి పూర్తి చేయమని ఈ రోజు రెవెన్యూ అధికారులను కోరుతా ఉన్నాం. రేగొండ మండలం రామన్నగూడెం తండాలో తీజ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గిరిజనుల సాంప్రదాయ పండుగైనటువంటి తీజ్ ఉత్సవాలు రామన్నగూడెం తండాలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యువతులు గోధుమలతో అలికినటువంటి ముక్కలను నీటిలో కలపడానికి వెళ్తూ డప్పు చప్పులతో గిరిజన సాంప్రదాయ నృత్యాలతో తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు తీజ్ ఉత్సవాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను వివరించారు. यालो कुंवरियालो
రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను పెంచడాన్ని హర్షిస్తూ రేగొండ మండలం రూపురెడ్డిపల్లి గ్రామంలో దివ్యాంగులు వృద్ధులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రూపురెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత దేవేందర్ ఆధ్వర్యంలో పెన్షన్ పెంచడాన్ని హర్షిస్తూ వృద్ధులు అదేవిధంగా దివ్యాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు గ్రామ కమిటీ అధ్యక్షులు నాగపూరి పరమేష్, రూపురెడ్డి చంద్రారెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ రియాజ్ పాషా మరియు వృద్ధులు వికలాంగులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.